తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. ఇది టీడీపీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్న మాట. అదేంది మీ పిఏ చిన్నప్పనే కదా మొత్తం కథ నడిపించింది, నిందితుడిగా మీ పిఏ ఉన్నాడు కదా, అతని అకౌంట్లో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా సిబిఐ సిట్ ఫైండింగ్ చేసింది కదా అంటే, అతను ఒకప్పుడు పిఏ నాకు, అతను చేసిన ఈ మహాపాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కానీ చిన్నప్పనికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి అన్నది ఇవాళ పేపర్లో రాశారు చూడండి. ఇవాళ అన్ని పేపర్లో రాశారు. ఏ నెంబర్తో అయితే చిన్నప్పన్న ఈ నకిలీ నెయ్యి డీలింగ్స్ అన్ని చేశాడో ఆ నెంబర్ వైవి సుబ్బారెడ్డి గారిదే. వైవి సుబ్బారెడ్డి గారి అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరే చిన్నప్పన్న వాడాడు. అప్పన్న సుబ్బన్న ఇద్దరు ఒకటే, ఈయన నెంబరే ఆయన వాడారు. సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో చిన్నప్పన్న వాడి నెంబర్గా చెప్పబడుతున్న నెంబరు వైవి సుబ్బారెడ్డి గారి లెటర్ ప్యాడ్ మీద ఉంది. అంటే క్లియర్గా ఇక లాజికల్గా ఇక వైవి సుబ్బారెడ్డి గారు తెలియకుండానే ఆయన నెంబర్తో చిన్నప్పన్న డీలింగ్స్ అని చేశాడా? దీనికి ఏం వైవి సుబ్బారెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మరి సిబిఐ ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారు నిందితుల లిస్టులో ఇంకా పెట్టలేదు? అప్పుడు ఒక నెంబర్తో చిన్నప్పన్న మాట్లాడారు అనుకున్నప్పుడు ఆ నెంబర్ ఎవరిది అనేది కూడా సిబిఐ కనిపెట్టాలి కదా. మరి ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారి పాత్రని కనిపెట్టలేదు? అసలు ఆ ఫోన్ సంభాషణలు ఏంటి, గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ అన్నీ తీసి ఇదంతా వైవి సుబ్బారెడ్డి గారి కన్సర్న్లోనే జరిగిందా లేదా అనేది ఫైండింగ్ చేయొచ్చు కదా. ఎందుకు అంత దూరం ఎంక్వైరీ వెళ్ళలేదు? ఇది ఇవాళ పేపర్లో రాసిన మాట. అసలు ఇంత లాజిక్ దాకా అవసరం లేదండి, ఇంత లాజిక్ దాకా అవసరం లేదు. నేనేమంటానంటే సిబిఐ సిట్ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి పిల్లగాళ్ళకి ఇచ్చి 10వ తరగతి పిల్లగాళ్ళ దాకా కూడా అవసరం లేదు, 8, 9 పిల్లగాళ్ళకి ఇచ్చి ఇది మొత్తం చదివి ఈ మహాపాపానికి కారకులు ఎవరో చెప్పండి అంటే చెప్పేస్తారు. దీనికి ఐపీఎస్ చదవవసరం లే, సిబిఐలో ఉద్యోగం చేయవసరం లే. ఇది 9వ తరగతి పిల్లగాళ్ళకి ఇచ్చి ఈ ఛార్జ్షీట్ అంతా చదివి మీకేం అర్థమైందో చెప్పండి, ఈ నకిలీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరో చెప్పండి అంటే ఈజీగా చెప్పేస్తారు. ఆనాటి టీడీడీ చైర్మన్ అని, ఆనాటి టీడీడీ అధికారులు, పెద్ద అధికారులు, ఈవో అదనపు ఈవోలని, ఆనాటి పాలక మండలని, ఆనాటి పాలక మండలిని నియమించినటువంటి ముఖ్యమంత్రి గారని ఈజీగా చెప్పేస్తారు. ఈజీగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా ఉంది. ఏఆర్ డైరీకి, బోలేబాబా డైరీకి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి టెండర్ ఒప్పచెప్పారని ఉంది. అసలు నిబంధనలు ఎందుకు మార్చారండి? ఇది కదా ఫస్ట్ మనం అడగాల్సింది. ఎవరికో టెండర్ ఒప్పచెప్పడం కోసం తిరుమల నిబంధనలు మార్చడం ఏందండి? అది కూడా ఏం నిబంధనలు మార్చారు? సంవత్సరానికి 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సంస్థకే నెయ్యి టెండర్ ఒప్పచెప్పాలని ఉంది. ఆ నిబంధన పూర్తిగా ఎత్తేసారు. అసలు ఆ నిబంధన పూర్తిగా ఎత్తేసారు. పాల సేకరణ కెపాసిటీ లేని సంస్థలకు టెండర్ ఒప్పచెప్పారు. పాల సేకరణ లేనోడు నెయ్యి ఎలా ఇస్తాడు? ఆనాడు వైవి సుబ్బారెడ్డి గారికి తెలియక ఇదంతా మార్చారా? అంటే ఆనాడే బీజం పడింది నకిలీ నెయ్యికి. నువ్వు పాల సేకరణ లేకపోయినా సరే, పాలు లేకుండా వెన లేకుండా నువ్వు ఏదో రకంగా నెయ్యి తయారు చేసి పంపు, నేను ఓకే చేస్తా అన్నట్టు ఉంది కదా. ఇక పాల సేకరణ అనే ఒక నిబంధన ఎత్తేసి మరీ టెండర్ ఒప్పచెప్పారంటే చాలా క్లియర్ కదా, అక్కడే బీజం పడింది కదా. ఇంకో నిబంధన కూడా 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, అలాంటి సంస్థకే నెయ్యి టెండర్ ఒప్పచెప్పాలని నిబంధన ఉంది. దాన్ని 150 కోట్లుగా మార్చారు. కానీ మొదటి నిబంధన ఎత్తేయటం అనేది చాలా క్లియర్ కట్గా నకిలీ నెయ్యికి తలుపులు తెరవటమే. నువ్వు నకిలీ నెయ్యి పంపి మేము ఎలో చేస్తామని చెప్పడమే కదా. ఎందుకు మారుస్తారండి ఆ నిబంధన? అసలు ఆ నిబంధన మార్చేది చిన్నప్పన్న మార్చగలడా? మార్చగలిగేది ఎవరు? టీడీడీ చైర్మన్, పాలక మండలి, ఈవోలు, అదనపు ఈవోలు, వాళ్ళ స్థాయిలో కదా ఈ నిర్ణయం జరిగేది. ఇది అందుకని నేను అంటున్నా, దీనికోసం ఐపీఎస్ అధికారులు లేదు, ఇంకా బాగా హై ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం అవసరం లేదు. 10వ తరగతి పిల్లగాళ్ళ కంటే చిన్న క్లాస్ వాళ్ళకి ఇచ్చి తప్పెవరు చేశారో చెప్పన్నా ఈజీగా చెప్పేస్తారు. ఆ చదివి ఇవాళ పిల్లగాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. ఇంత క్లియర్గా పాలక మండలి తప్పు చేసింది, పాలక మండలి నియమించిన ఆనాటి ప్రభుత్వమే తప్పు చేసింది, ఈ దీంట్లో వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని అందరికీ అనిపిస్తున్నా సరే
సిబిఐ సిట్ కనిపించట్లేదు. సిబిఐ సిట్ కనిపించట్లేదు కాబట్టి ఆ సిబిఐ సిట్టు వైవి సుబ్బారెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నిందితుల లిస్టులో పెట్టలేదు కాబట్టి ఆ పాయింట్ పట్టుకుని వైసీపీ మాకే తప్పు తెలియదు, మాకు మహాపాపంతో సంబంధం లేదని బుకాయిస్తుంది. వైసీపీ బుకాయించడానికి కారణం సిబిఐ ఎంక్వైరీ సరిగా లేకపోవటం. అందరికీ అర్థమవుతుంది రాజకులు, ఒక్క సిబిఐ సిట్టుకు తప్ప. సో ఏదేమన్నా వైవి సుబ్బారెడ్డి గారు చిన్నప్పన్న ఒకటే అని చెప్పడానికి ఈయన నెంబరు ఆయన వాడటమే కారణంగా ఒక లాజిక్ను పట్టుకొని వీళ్ళ పేపర్లో వార్త రాశారు. సో మన నెంబర్ తెలియకుండానే ఆయన మాట్లాడాడు అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పగలిగితే చేయగలిగింది లేదు. ఆయన గతంలో వాడి నెంబర్ కాదు, ఆయన లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరేట. ఆయన లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరే ఈయన వాడారు అన్నది చాలా క్లియర్ కట్గా మొత్తం ఆధారాలతోటి వీళ్ళు రాసుకొచ్చినటువంటి వార్తగా తెలుస్తుంది. సరే, మీరేమనుకున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.